నమస్తే, వెల్కమ్ టు ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ మనకు సింగర్ అయిన మిట్టపల్లి పాల్గొన్నారు ఉన్నారు. మరి వారి మాటలు కొన్ని తెలుసుకుందాం. అసలు వారి ఫీల్డ్లోకి ఎప్పుడు వచ్చినారు, ఈ పాటలు ఎన్ని సంవత్సరాలుగా పాడుతున్నారో మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అన్న. ఎలా ఉన్నారన్నా? బాగున్నా మేడం. ఫస్ట్ మా ప్రేక్షకులకు మీ గురించి చెప్పండి అన్న. మేడం మాది భూపాలపల్లి, జయశంకర్ జిల్లా, టేకుమట్ల మండల్, వేలంపల్లి మేడం. 2006 నుంచి మేడం నేను సాంగ్స్ వాడుతున్నాను. 2006 నుంచి నాకు బాగా మా ఊర్లో ప్రతి సంవత్సరం దసరాకు ప్రోగ్రామ్స్ అవుతారన్నమాట. సద్దుల రోజు మా ఊళ్ళో ఫస్ట్ 2006 నుంచి ప్రతి ఇయర్ ప్రోగ్రామ్స్ చేస్తారు మేడం. అప్పటి నుంచి మా ఊర్లో అన్నయ్య వాళ్ళు ఇట్లా ఒక చిన్న చిన్న నాటికలు వేసుకుంటా ప్రోగ్రామ్ చేసేది. అప్పటి నుంచి నాకు పాటలు అంటే బాగా ఇష్టం ఉండే. అప్పుడు నేను ఫస్ట్ పాడిన సాంగ్ ఏంటిదంటే అమ్మ పాట నేను రికార్డింగ్లో పాడినా. మా ప్రేక్షకులకు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మాది వ్యవసాయ కుటుంబం మేడం. అమ్మ పేరు సమ్మక్క, నాన్న పేరు పైడయ్య, చెల్లె నేను. చెల్లెకి మ్యారేజ్ అయిపోయింది. ఫస్ట్ మేడం నాకు బాగా నచ్చిన పాట ఇది. మీకు మిట్టపల్లి అనేది ఎట్లా, ఊరి పేరా ఇంటి పేరా? ఊరి పేరు కాదు, మిట్టపల్లి అంటే మా ఇంటి పేరు. మీ ఇంటి పేరు? మా ఇంటి పేరు. ఈ పాటలు పాడాలని, ఈ జానపదాలలోకి రావాలని మీరు ఎప్పుడు ఫిక్స్ అయినారు? ఎందుకు అసలు? మేడం నేను 2006 నుంచి ఫిక్స్ అయినా మేడం. 2006 నుంచి నేను మామూలుగా స్కూల్లో వాడేది. మా ఊర్లో పక్క ఊర్లో వాడేది. చిన్న చిన్నగా వాడేది. మా ఊర్లో అన్నయ్య వాళ్ళు ప్రోగ్రామ్స్ చేసేది. ప్రతి ఇయర్ దసరాకు ప్రోగ్రామ్ ఉంటుంది మా ఊర్లో. అంటే దసరా రోజే ఉంటుందా? సద్దుల రోజు ఉంటుంది. అంటే బతుకమ్మ కదా ఆ రోజు? బతుకమ్మ ఉంటుంది, కానీ మేము ఆట చెరువు కట్టకాడ ఆడుకుని వచ్చేవరకు ఇక్కడ మా స్కూల్లో ప్రోగ్రామ్ చేశారనమాట అన్నవాళ్ళు. మా అమ్మల మహేందర్ అని మా బావ, ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసిండు. సురేందర్ అన్న, గడ్డం శంకర్ మామ, మాకు నవీన్ అన్న ఉంటాడు అన్న, ఇంకా అన్న వాళ్ళు రాజేందరు, రజనీకర్ అన్న, రామకాంత్ తమ్ముడు, మాదంతా ఒక టీం ఉండే, లప్సత్ అన్న. వీళ్ళంతా కలిసి ఫస్ట్ నేను చిన్నోనే అప్పుడు, నేను ఇంకా మా అన్న వాళ్ళంతా చిన్నోళ్ళే. కానీ అప్పటి నుంచి మాకు పాటలు అంటే ఇష్టం. మీరు ఎంతవరకు చదువుకున్నారన్న? మేడం నేను 10th చదివిన అంతే. స్కూల్లో పాడిన పాట ఒక పాట మా ప్రేక్షకుల కోసం. నేను స్కూల్లో ఫస్ట్ పాడింది నా సిన్ని తమ్ముడా, నా సిన్ని సెల్లెలా, చదువు సంధ్యలేని సాకరేవు బండగాకురా, చిగురు టాకులోని మోడులాగా మారిపోకురా, పొద్దు పొడవంగా ముళ్ళు గర్ర సేతవడుతవు, సద్ది గిన్నేమో సంకలోన దాచుకుంటవు, నీ ఆట పాట మాట మంచి చెట్టు పుట్టేనా, నీ అన్నదమ్ములు అక్క చెల్లెలు కొండ కోనేనా, నా సిన్ని తమ్ముడా, నా సిన్ని సెల్లెలా, చదువు సంధ్యలేని సాకరేవు బండగాకురా, చిగురు టాకులోని మోడులాగా మారిపోకురా. ఈ పాట ఫస్ట్ నేను స్కూల్లో వాడేది మేడం. 2004-03 అప్పుడు వాడేది, స్కూల్లో వాడేది. నాకు అప్పుడు ప్రైజ్ వచ్చింది ఈ పాటకు. అప్పుడు చిన్నగా షీల్డ్లు ఇచ్చినప్పుడే ఫస్ట్. మీరు మాటలలో ఇప్పుడు విన్నాము మిట్టపల్లి సురేందర్ అన్న. మిట్టపల్లి సురేందర్ అన్న మీకు ఏమంటారు? సురేందర్ అన్న మా బ్రదర్, పెద్దనాన్న కొడుకు. కానీ అంతకన్నా మేము తోడబుట్టిన అన్నదమ్ములు లెక్కుంటాం. నాకు అన్న జర్నీ 20 సంవత్సరాలు. మా పెద్దనాన్న కొడుకు కానీ అట్లుండం మేము ఇద్దరం. మంచిగా కలిసే ఉంటాం ఎప్పటికీ. మీకు ఫస్ట్ గుర్తింపు తెచ్చిన పాట ఏదన్నా? నాకు గుర్తింపు తెచ్చిన పాట అమ్మ పాటే. నన్ను రికార్డింగ్లోనే వాడిపించిండు. సురేంద్ర అనే వాడిపించిండు. 2006లో వేములవాడ స్టూడియోలో వరద ఆల్బమ్ అని ఒక ఆల్బంలో వాడినా మేడం. ఒక్కసారి మా కోసం అమ్మ పాట. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా, అమ్మా మము వీడి నీవు వెళ్ళావులే, అనాథగా ఈ నేల పైన విడిచావులే, చేతులనే ఊయలగా చేసి ఊపుతూ ఊపిరితో జోల పాట పాడిన అమ్మా, ఇంకా నీ ఒడి వీడని నన్ను ఈ లోకాన ఒంటరి చేసావే,
అమ్మ చిరుగాలిలాగా మము తాకవే, ఉదయాన బాల సూర్యునిలా దీవించవే. అమ్మ చిరుగాలిలాగా మము తాకవే, ఉదయాన బాల సూర్యునిలా దీవించవే. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. నిదరలోన ఉలికి పడితే కలత పడితివే, కష్టం నాకొస్తే కన్నీరెడితివే. నేడు కలతలు మా కన్నులలో, మా కన్నీళ్లను తుడిచేదింకెవరే. అమ్మ నీ చల్లని చేతుల చలవలేకనే నా జన్మే ఒక కన్నీటి చెలిమాయనే. అమ్మ నీ చల్లని చేతుల చలవలేకనే నా జన్మే ఒక కన్నీటి చెలిమాయనే. నా నెత్తుటి గుండెకు పిరిపోసిన దేవత నీవు అమ్మా, నేనెత్తిన జన్మకు ఆయుషు రాసిన బ్రహ్మవు నీవు అమ్మా. ఎలా రాసే ఆ దేవుడు మన ఇంటి కదా, అన్ని కష్టాలనే ఎదురీదనీయదా. సుఖమే ఎరుగని నీ బ్రతుకంతా, సుఖాంత పరిచిన దాచితిమంట. అమ్మా నీకు సేవ చేసే యోగం లేక నేనున్న కనుమూసిన సమానమే ఇక. అమ్మా నీకు సేవ చేసే యోగం లేక నేనున్న కనుమూసిన సమానమే ఇక. నేనున్న కనుమూసిన సమానమే ఇక. చాలా బాగా మాట్లాడిన అమ్మ గురించి, అమ్మ గొప్పతనం గురించి అసలు ఈ పాటలో చాలా మీనింగ్ఫుల్ ఉంది అసలు. మీరు చిన్నప్పుడు పాటలు చాలా పాడే ఉంటారు కదా. అవును మేడం, కానీ ఈ పాటతోటి నాకు ఎక్కువ హిట్ అయిన ఇదే పాటతోటి. ఈ పాట నాకు బాగా లైఫ్నిచ్చింది ఇదే పాట. ఈ పాట నేను వాడితే మా అన్న వాళ్ళు, మా అక్క వాళ్ళు అందరు ఫుల్ మస్తు సంతోషపడ్డారు నేను వాడితే. ఈ పాట నాకు బాగా ఇష్టమైన పాట ఇది, కానీ ఇది రికార్డ్ చేయలే అన్నయ్య, ఇంకా చేపిస్తాడట అన్నయ్య, కొంచెం ఆగింది మధ్యలో. బాగా ఇష్టమైన పాట ఇది నాకు. అసలు పాటలు మీరే రాస్తారా అన్న? అక్క నేను రాయను. ఇప్పుడు మరి మీ పాటలు ఎవరు రాశారన్న? ఇది అన్నయ్య సురేంద్ర రాసిన పాటే. మా అన్నయ్య తెలంగాణలో రచయితలు ఉన్నాక మీకు ఇష్టమైన రచయిత ఎవరన్నా? నాకు ఇష్టమైన రచయిత సురేందర్ అన్న ఒకటి, మత్స్యదేవేంద్ర అన్న, వెనలన్న. మరి సురేందర్ అన్న పాట రచయిత అని ఇష్టం అన్నారు, ఒక్క పాట సురేందర్ అన్న పాట. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది. బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టుగుంటది, నా కాలు కదలలేనంటది. ఎట్లా వెళ్ళానమ్మా నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడిరానంటది. బతుకు తెరువు కొరకు పొలిమేర దాటంగా గుండె ఆగినట్టుగుంటది, నా కాలు కదలలేనంటది. ఇన్ని బంధాల వీడి తల్లిని నిడిసి ఎట్లా వెళ్ళానమ్మా నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను. తెలంగాణ ఉద్యమాన్ని నడిపించింది ఒక రకంగా చెప్పాలంటే జానపద పాటలే. అసలుకి తెలంగాణ ఉద్యమం రావడానికి కూడా కారణం పాటల వల్లనే మన తెలంగాణ ఉద్యమాన్ని సాధించి మనం ఈరోజు తెలంగాణను సాధించాం. మరి ఆ ఉద్యమం పాటలు ఒకటి. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు. నిప్పుల్ని నీళ్ళలా తాగినోళ్ళు, మంట నుండి కలుముకున్న వాళ్ళు, నూదుగు మీసాల పోరగన్ను ఏనుగు కుంభాన్ని కొట్టినోళ్ళు. ఒక్కరా ఇద్దరా విద్యార్థి వీరులు, వీరు తెలంగాణ పోరులో నెలరాలిన తారలు.
అప్పుడు ఇదే పడేది మేము తెలంగాణ ఉద్యమం అప్పుడు నేను ఎక్కువ స్టేజ్ ఈ పాటే పాడేది. ఇదును కొట్టరా కొట్టుండప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా ఉద్యమం ఉధృతమయ్యేలా కత్తిని మించిన కంఠాన్నెత్తి పాడర ఇవ్వాలా మన వీరుల త్యాగాల జిల్లాలన్నీ గేరిల్లాలై దండులో సాగేలా నువ్వే ముందర ఉండాలా లొల్లికి ఢిల్లీ తల్లడిల్లాలా సోనియా గాంధీ సొమ్మసిల్లేలా బలే 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 కొట్టరా కొట్టుం దప్పుల మీద నిప్పుల దండోరా తెలంగాణ సిన్నోడా నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా ఉద్యమం ధృతమయ్యేలా. మీరు ఉద్యమంలో తెలంగాణ ఇలా ఉండాలి అని అనుకున్నారా ఎప్పుడన్నా? మన తెలంగాణ మేము ఇట్లా తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నాం చేసిన ఎన్నో ఉద్యమాల పాల్గొన్నారు. తర్వాత మీరు తెలంగాణ కోసం కలగన్నారా మేడం? మిలియన్ మార్చ్ అప్పుడు ట్యాంక్ బండ్ దగ్గర లాఠీ చార్జీలు మా తమ్ముడు శ్రీకాంత్ ఉంటుంది, తమ్ముడు చిన్నోడు, నేను ట్యాంక్ బండ్ దగ్గర లాఠీ చార్జ్ దెబ్బలు తిన్నాం మేము. నేను మా తమ్ముడు తిన్నాం. మా తమ్ముడి ఫోన్ వేయింది, నా ఫోన్ వేయింది. లాఠీ చార్జ్ పక్క ముందు సైడ్ విజయశాంతి ఉండే. అప్పుడు రసమైన ప్రోగ్రామ్ కోసం మేము ఊరు నుంచి వచ్చినాం. మేము కొంచెం వాళ్ళు కార్లో వచ్చారు, మేము గీట దగ్గరనే అయిపోయినాం. అప్పుడు చాలా దెబ్బలు తగిలినాయి. లాఠీ చార్జ్ జరిగింది అప్పుడు. యువతరం అంటే నేల తల్లి లాంటి వాళ్ళురా, జాతి భారాన్ని భుజాన మోసేటోళ్ళురా, విద్య దశలుండే విశ్వ విజేతలవుతారురా, వివేకానందునికి ఆనవాళ్ళు మీరురా, ప్రశ్నకు బదులు మీరు, బదులుకు ప్రశ్న మీరు, ప్రశ్న జవాబులతో ప్రణాళికలు రాసేటోళ్ళు, బలిదానాలు చేస్తూ బూడిద కావద్దురా, విద్యార్థులంటే నేల తల్లి లాంటి వాళ్ళురా, జాతి భారాన్నంత భుజాన మోసేటోళ్ళురా. అప్పుడు ఈ పాట స్టేజ్ వినవన్నా నేను ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర మిలియన్ మార్చ్ అప్పుడు స్టేజ్ వినవాడిన. రసమయ్యన్న కూడా కుట్ర కొట్టు పాట పాడిండు, తేలు విజయ్ ఎక్కుండే. అందరం ఆ స్టేజ్ నాకు ఆ స్టేజ్ మీద ఛాన్స్ ఇచ్చిర్రు, పాడిన ఇదే పాట అవన్నీ అందరూ. అప్పుడే స్టార్ట్ అవుతుంది విద్యార్థులందరూ లాఠీ చార్జ్ జరుగుతుంది అప్పుడు. ఆ టైంలో అక్క నా గోల్ అంటే నేను సాంగ్సే 2006 నుంచి పాటలు పాడతాను. ఇప్పుడు మళ్ళీ సాంగ్సే పాడతా. ఇంతవరకు మీరు వెలుగులోకి రాకపోవడం గల కారణం ఏందన్నా? అయితే నాకు మంచి ఛాన్స్ ఇచ్చింది సురేందర్ అన్న. అంటే ఇచ్చింది కానీ అప్పుడు నన్ను రికార్డింగ్లో చాలా పాటలు పాడిపించిండు, కానీ నా వాయిస్ సెట్ కాకపోయేది. అంటే ఆ టైంలో మన వాయిస్ ఒక్కొక్కసారి ఒక పాట వాడినా కూడా కనీసం అంటే సురేంద్ర అన్న పాటలు పాడు చాలా దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి. సురేంద్ర అన్న పాటలు పాడంటే బాగా శక్తి ఉండాలి మనిషికి. అప్పుడు నన్ను పాడిపించిన తర్వాత మళ్ళీ ఒక పాట నన్ను బతుకమ్మ సాంగ్ పిలిచిండు, కానీ అప్పుడు నా వాయిస్ సెట్ కాలే. చాలా నన్ను గర్జన అన్న పాడిపించిండు, మత్స్యదేంద్ర అన్న పాడిపించిండు, వినరన్న పాడిపించిండు. ఇప్పుడు ఈ మధ్యలో నేను ఎక్కువ ఎక్కడ పాడిన సాంగ్స్ అంటే పాషా రికార్డింగ్ స్టూడియో అని ఉంటాడు మన హుజరాబాద్లో. అన్న స్టూడియోలే భలే బాగున్నావే నా బంగారు పిల్ల, గుండెకేస్తివి గదనే తీయని ప్రేమగాలము, నా మనసుకేమో తెలియని నీ మాయలోన పడ్డది, భలే బాగున్నావే నా ముద్దుల నీల, గుండెకేస్తివి గదనే తీయని ప్రేమగాలము. ఈ మధ్యలో ఇది వాడినాక సాంగ్. మీకు ఏదైనా సినిమాలో పాడే ఛాన్స్ వచ్చిందన్న? సినిమాలో రాలేదక్క, ఇంకా రాలేదు. వస్తే పాడదాం అనుకుంటున్నాను అక్క. వస్తే పాడదామని ఉంది. మేము విన్నాము ఎమ్మెల్యే దగ్గర మీరు వర్క్ చేశారు అని. చేసినాక మా ఎమ్మెల్యే దగ్గర చేసిన. ఏం పేరు మీ ఎమ్మెల్యే? గంట సత్యనారాయణ భూపాలపల్లి మా ప్రస్తుతం ఎమ్మెల్యే. నేను అన్నతోటి 2006 నుంచి ఉన్నా మా ప్రస్తుతం ఎమ్మెల్యే తోటి. ఫస్ట్ నుంచి అన్నకు సర్వీస్ చేసుకుంటూనే ఉన్నా. అప్పుడు అంటే ఈ పాటలు పాడుకుంటూనే మీరు ఎమ్మెల్యే దగ్గర పనిచేశారా? నేను ప్రోగ్రామ్స్ చేసేది అన్నకు రెగ్యులర్గా. దళిత బంధాన్ని పెట్టి ఇల్లు కోసమని అన్నకి ఇటు చేసిన అన్నమాట. ఇటు చేసిన తర్వాత బాగానే ప్రోగ్రామ్ చేసిన అన్న కోసం. అప్పుడు నాకు రికార్డింగ్ 2018లో అన్న పాట సత్తన్న పాట పాడదామని హుజరాబాద్ నుంచి పరకాల పోతానక్క. పోతుంటే ఉప్పల్ ఉంటుంది మా హుజరాబాద్ దగ్గర. అక్కడ నాకు యాక్సిడెంట్ అయింది. రోడ్ 2 వీలర్ అని పోతుంటే
రైట్ సైడ్ వడ్లకుప్ప రోడ్డు మీద పోసారు. ఈ మామూలుగా పోతాను రోడ్డు నుంచి పోతాండి, అలా ఒక బండ ఉందని తెలియదు మనకు, కానీ పడిపోతే నాకు మా జెడ్పీటీసీ ఉంటాడు పులి తిరుపతి రెడ్డి అన్న, ఆయన మా అన్న సురేందర్ అన్న తమ్ముడు శ్రీకాంత్ ఉంటాడు, తమ్ముడు అశోక్ ఉంటాడు, మా చెల్లె ఫ్యామిలీ అందరూ చూసుకున్నారు. కానీ అప్పుడు అన్న దగ్గర నేను పోలే, ఎమ్మెల్యే ప్రస్తుతం మా ఎమ్మెల్యే దగ్గర నేను పోలే. ఇంకా పోకుంటేనే నాకే అన్న కాల్ చేసిండు ఏమైందని. అప్పుడు ఎలక్షన్స్ బిజీ ఉంటాడు అన్న. 2018 డిసెంబర్ 6 తారీఖు నేను రికార్డింగ్లో పాట పాడదామని పోయినా. స్వతంత్ర అభ్యర్థి సై సత్తన్నకే ఓటు వై జజ్జనక్క జై జననేతను గెలిపించోయ్ బుద్ధారం పులి బిడ్డ నేను మరువలేదు ఈ అడ్డ. ఈ పాట వేరే అన్న వాడిండి, నేను ఒక పాట పాడదామని పోయిన అక్కడికి. దీని కోరస్ ఇవ్వాలి, ఇంకో పాట పాడదామని అన్న వల్ల పోయిన అక్కడికి. పోయే వరకు ఇట్లా యాక్సిడెంట్ అయిపోయింది. ఎప్పటి నుంచి నన్ను ఒక్కసారి 2 సార్లే కలిసిన. ముఖ్యంగా దండం పెట్టి చెప్పాలి మా జెడ్పీటీసీ తిరుపతి అన్నకు, అలాగే మా మిట్టపల్లి సురేందర్ అన్నకు, శ్రీకాంత్ తమ్మునికి. వీళ్ళు నన్ను దగ్గరుండి హాస్పిటల్ ఉంచిన మా వ్యక్తులు వీళ్ళు ముగ్గురికి. నిజంగా వాళ్ళ ముగ్గురు లేని నేను ఈరోజు లేని ఇక్కడ అసలే. మా తమ్ముడు అశోక్, మా చెల్లె, అమ్మ నాన్న, మా అమ్మ, మా నాన్న కూడా మస్తు బాధపడ్డాడు. యాక్సిడెంట్ అయితే పోవారు ఎమ్మెల్యే దగ్గరికి అంటే నేను పోనని చెప్పిన. పోలేని అన్న బిజీగా ఉన్నప్పుడు సత్తన్న పోలేనప్పుడు. అందుకోసం అప్పటి నుంచి పాటలు నేను అప్పుడు నాకు 2-3 ఛాన్సులు వచ్చేది మంచి పాటలు. అప్పుడు నాకు ఎవరు ఫోన్ చేసారంటే అనిల్ కుమార్ అన్న, వడ్లకొండ అనిల్ కుమార్ అన్న, మా దగ్గర ఫోక్ సింగర్ అన్న ఉంటాడు. అన్న కాల్ చేసిండు, ఒక పాట ఉంది తమ్ముడు అంటే. నేను పోలే, అప్పుడు యాక్సిడెంట్ అయ్యి హుజరాబాద్లో ఉన్నా నేను. సత్తన్న కూడా నాకు నా దగ్గరికి ఫోన్ చేసి మాట్లాడిండు. ఆదిత్య హాస్పిటల్లో కూడా లాస్ట్ టైం చూపించిండు. అట్లా అప్పటి నుంచి పాటలు నేను ఒక 1 ఇయర్ పాటలు పక్కకి పెట్టినా. నాకు పాడలే నేను, ఇక మంచి ఛాన్స్ వచ్చింది. కానీ అప్పటి నుంచి నేను పాటలు వాడలే. ఇక మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినా మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేసిందంటే భరత్ అన్న అని అసలు పత్తి స్టూడియో ఉంటుంది, అడీన్యూస్ ఛానల్ ఉంటుంది. అన్న నన్ను ఒక ఫోక్ సాంగ్ పాడిపించింది ఆ ఛానల్లో. రమ్మంటే రావెందుకే ఓ సంధ్య అందాల ముద్దుగుమ్మ, రాను రాలేనయ్యో బావా నీ వెంట రాలేనయ్యా, మెరును కలరు చీరగట్టి మెల్లగా రావమ్మ, మొక్కజొన్న తోటకాడ చెమ్మ చెక్కలాడుదామే, రమ్మంటే రావెందుకే ఓ సంధ్య అందాల ముద్దుగుమ్మ. మరి ఇప్పుడు మీకు పాడే అవకాశం వస్తున్నాయి. గద్దరన్న గురించి తెలియని వాళ్ళు ఎవ్వరు ఉంటారు. గద్దరన్న గురించి ఒక మాటల్లో చెప్పాలంటే మీరు ఏ పాట పాడతారు కదా? పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో, గద్దరన్న లేడని ఇల్లు మూగబోయిందో, ప్రతి ఒళ్ళు మూగబోయిందో. పాట మూగబోయిందో పల్లె మూగబోయిందో, గద్దరన్న లేడని ప్రతి ఇల్లు మూగబోయిందో, ప్రతి ఒళ్ళు మూగబోయిందో. ఈ పాట రవి సార్ రాసింది మేడం. మా బ్రదర్ శివ వాడింది ఈ పాట. గద్దరన్న కోసం మొన్న వాడారు. తెలంగాణ ఫోక్ సాంగ్స్ పై మీ అభిప్రాయం ఏందన్న? మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ఫోక్ సాంగ్ ఏదైనా నచ్చిన పాట? నాకు ఇష్టమైన కవి అన్నయ్య పులుకుతు రాజేందర్ అన్న. రావే రాదమ్మ నా బంగారు బొమ్మ, నీ అందం చూస్తే మతిపోయన గుమ్మ, రావే రాదమ్మ మా బంగారు బొమ్మ, నీ అందం చూస్తే మతిపోయన గుమ్మ, రావే రాసిస్త కాకినాడ కాజా, నీకోసం తెత్త కౌలిగూడ రోజా, నా కౌగిలి నువ్వే హన్మకొండ పిల్ల, రావే రాదమ్మ నా బంగారు బొమ్మ, నీ అందం చూస్తే మతిపోయన గుమ్మ. మీరు దసరా ఉత్సవాలు బాగా జరుపుకుంటారని చెప్పారు మీ ఊళ్ళలో. అవును మేడం. ఆ దసరా రోజు ఇంకేం పాటలు పాడతారు అసలు? ఇంకా దసరా రోజు పచ్చి పాల వెన్నెలా నేలన పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలో, పచ్చి పసుపు గమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు, వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు, కోనేటిలో కలవలో బతుకమ్మ నీ రూపము ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తెలే, నిన్ను చూడగానే ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి.
ఏ గంగమ్మ దిగి వచ్చే చినుకై నీ కోసం చెరువుల్లో నిలిచింది ఆకాశం, నీరాక కోసం చెట్లు పులకించి పూసేనే నీ పూజ కోసమే. గట్లపై గంధాలు దాచింది నీ కోసం, గుమ్మడి పువ్వుల్లో నీ మాసం, గుడి లేని దైవం నీవు బతుకమ్మని పూజలే. తల మీద అద్దిపులో నీ తనువు కాభరణము, తెలంగాణల పుడితివో నువ్వు 8వ వర్ణము, ఎంతటి అందాల మహారాణివే, నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే, నిన్ను చూడగానే ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి, బతుకమ్మ రాకతో మామాకిలి. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు పాట పాడినారని చెప్పారు, ఏదైనా పాట పాడినారన్నా మీ ఓన్గా? మా ఓన్గా పాడిన వెనక గుర్తుకులేదు. పాడిన 2008లో వాడిన మైబాద్లో వాడిన మా అన్నయ్య దాసారపు నరేష్ అన్న రాసిన పాట పాడిన స్టూడియోలో. అలరావు అన్న మ్యూజిక్ ఆధ్వర్యంలో వాడిన మైబాద్లో. మనకి రేపటి నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి, మరి గణేశం గురించి ఒక పాట పాడండి. పాడతాం మేడం. గణ గణపతి నమోస్తుతే ప్రసాదించు మాయేదాస్థితే, గజరూపధర సదానందకర సవిఘ్నహర జ్ఞానాన్నివార, సృష్టి స్థితి లయకార కుమార నిను వేడితి, గణ గణపతి నమోస్తుతే ప్రసాదించు మాయేదాస్థితే. ఇప్పుడు గణేష్ ఉత్సవాలు అయిపోగానే బతుకమ్మ పండుగ శురు అవుతుంటది మనకి. అప్పుడు బతుకమ్మ పాటలలో మీ ఊళ్ళల్లో బాగా జరుపుకుంటారని వింటాం. అసలుకి అప్పుడు ఏం పాటలు ఎక్కువ పాడతారని? అసలు శ్రావణన్నని మా బ్రదర్ రాసిండు చల్లగారిగా. ధరణి పైన దండిగా కొలువైన బతుకమ్మ, తీరొక్క పువ్వులతోని గౌరమ్మ మా ఊరికొచ్చినవమ్మ, అడవి తల్లి బిడ్డవు అందాల బతుకమ్మ మా ఊరికొచ్చినవమ్మ, బతుకమ్మ మా ఇంటిల వేల్పు నీవమ్మ. రంగు రంగు పూలతో పడుచులంతా ఒక్కటై తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చిరి, ధరణి పైన దండిగా కొలువైన బతుకమ్మ బంగారు బతుకమ్మవు నీవే. ఈ పాట మీరే పాడారు? నేను వాడిన. ఇప్పుడు వచ్చిన ఫోక్ సాంగ్స్ లో మీకు నచ్చిన పాటనా? నాకు నచ్చింది మేడం, అంటే ఎవరు పాడిన పాట అయినా సరే కానీ మీకు నచ్చింది ఎక్కువ ఫోక్ సాంగ్స్ లో? చిలుకూరి గుడి కాడ చిలకోనా చిలక, నిన్ను చూసి మనసు చిన్నబోయ చిలకోనా చిలక, నువ్వు కట్టుకున్న చీర చూస్తే చిలక నా 2 కళ్ళు అదిరిపోయే మొలక, నీ కానాల రైక చూస్తే చిలక నాకు కన్ను గొట్ట బుద్ధాయ చిలక, చెవుల కమ్మల మెరుపు చేతి గాజుల మొత్త కాళ్ళ గజ్జాల గల్లు వింటే నా గుండె గిల్లినట్టాయ చిలక, నా ప్రాణమంతా సొమ్మసిల్లె చిలక నా చిలక, 7 కొండలెంకన్నా దయ వల్ల నా కంటికి కనిపించినావే ఓ పిల్ల, వయ్యారాలు వలకబోస్తూ పిల్ల, నేను జాతరంతా తిరిగినానే ఓ పిల్ల, 7 కొండల స్వామి ఎంకన్నా నేలుకొంగ వెనక నుండి నిన్ను చూసి ఐశ్వర్యాయనుకుంటి, చిలుకూరి గుడి కాడ చిలకో నా చిలక, నిన్ను చూసి మనసు చిన్నబోయ చిలకో నా చిలక. ఇంత బాగా వాడుతున్నారు, మీకు కూడా మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నానన్న. మన ప్రకృతి గురించి ఒక పాట పాడండి. ప్రకృతి కోసమా? అసలు ప్రకృతి పాటలు చాలా ఉంటాయి మనకి, ప్రకృతి నేపథ్యంలో ఒక పాట పాడండి. నా పల్లె తల్లి వందనం, ననుగన్న నేల వందనం, జన్మనిచ్చిన నీకు వందనం, ఏ జన్మలో వీడని బంధనం, పల్లెకే పొలిమేర భూముల్లో పత్తికాయ పెద్ద మనిషైతే నీ మెత్తని వేళ్లతో ముద్దాడుతూ పత్తేరే సెల్లేల వందనం, నా పల్లె తల్లి వందనం, ననుగన్న నేల వందనం, జన్మనిచ్చిన నీకు వందనం, ఏ జన్మలో వీడని బంధనం, నింగి వైపు తొంగి చూసేవో రైతన్నా, నీ కన్నీళ్లతో నేల గొంతు తడిసే మా అన్నా,
కూలీ లేక కుములుతున్నవో కూలన్న నీ ఇల్లునేమో కరువాన తడిసెమాన్న మేఘాలు రాంగ సెలుకలోకి పరుగున పోతే చినుకు వడక సెలుక మీద పడి ఏడ్చావా భూమాత ఒళ్ళు గాయాలై పలుగుత ఉంటే నీ గుండె విండి రక్తం నీరుగా పోసావా రైతే రాజన్న మాటకర్థం మారనున్నదు కట్ట మీద కూలీలా నడకలేవిరా కట్ట కింద కంచలోని పశువులేవిరా మంచె కాడ కావలుండే రోజులేవిరా పగటాల్ల కవ్వ తెచ్చేగా బువ్వ ఏదిరా గడ్డ మీద సద్ది తినే రోజులు దూరమవ్వునేమోరా నింగి వైపు తొంగి చూసేవో రైతన్నా నీ కన్నీళ్లతో నేల గొంతు తడిసెమాన్నా. నేనైతే చాలా విన్నాను ఈ మధ్య కాలంలో. తల్లి నావే విశాలా ఆ పాట అసలు వింటుంటే ఇంకా వినాలి వినాలి. సూపర్ పాట. ఒక్కసారి మా కోసం పాడండి. సురేందర్ అన్న పాట మాకు ఛాన్స్ ఇచ్చుడు మాకు మా టీంకి అందరికి హైలైట్ అక్క. నేను మస్తు పాటలు అన్నా కానీ విరిశాల పాట నాకు ఆ ట్రెండ్ ఇప్పుడు. ఆ పాట ఫస్ట్ సురేంద్ర అన్నకు ఫస్ట్ మళ్ళీ ఒకసారి నమస్కారం చేయాలి ప్రత్యేకంగా. అంత ఆ పాటకు మంచి మ్యూజిక్ చేసింది మా భరత్ అన్న. తల్లి నా వెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాలా నల్లని రేగల్ల ఎర్రాని మల్లెలు నెత్తు రోసుకున్న నేలా తల్లి నా వెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తూర్పు దిక్కున మోదుగు మొక్కల్లో దిక్కుల్ని శాసించే శక్తుల్ని గన్నావు ఉయ్యాలలు పావు చెంపాలలు పావు ఉద్యమాల బుగ్గు బువ్వలు పెట్టావు ఎండిన ఆకుల ఎన్ను పుసల నుండి ఆయుధాలు తీసి పోరాడమన్నావు తల్లి నా వెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాలా పడమటి కొండల్లో వాలేటి పొద్దును వేలెత్తి చూపావు ఉదయించమన్నావు అన్యాయమన్నది ఎదిరించమన్నావు న్యాయాన్ని నీ చేత రక్షించమన్నావు దీనుల కళ్ళల్లో పేదొల్ల ఇళ్లలో దీపాలు వీలైన సాలు బిడ్డన్నావు తల్లి నా వెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాలా పచ్చని పైరుల వెచ్చని నెత్తురు చిల్లిన నీ కంట్లో కన్నీరు దాసావు తడియారిపోనట్టి మలకల్ని చూపెట్టి పోరులో త్యాగాలు తొలిమెట్టు అన్నావు తెలుసుకోమన్నావు తెలుసుకోమన్నావు పేదొల్ల రాజ్యాన్ని సాధించమన్నావు తల్లి నా వెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాలా. నేను వర్ణించిన వాక్యది దేశాన్ని కాపాడే సైనిక బిడ్డల బతుకు తెరువు లేక బార్డర్కు వంపావు అరచేత పెంచావు ఆయుధాన్నిచ్చావు సరిహద్దు సేవల్లో సాగి పొమ్మన్నావు శత్రువులకే నాడు తల వంచ కన్నావు కన్నందుకు తల వంపులే కన్నావు తల్లి నా వెలిశాలా నీకున్నది చరిత్ర చాలా తల్లి నా వెలిశాలా. మీ ఇంట్లో ఎవరన్నా పాటలు పాడేవాళ్ళన్నా? మా అన్న వాళ్ళు వాడతాడు. సురేంద్ర అన్న ఉంటాడు మా అన్న గోదావరికల్లా, మా దేవేంద్ర అన్న వాడతాడు, రజనీకర్ అన్న వాడతాడు. ఈ పాట అక్క ఈ పాట మాకు మంచి అవకాశం ఇచ్చింది సురేంద్ర అన్న. ఈ పాట మా ఫ్యామిలీ అందరూ వింటారు, మస్తు ఖుషి అవుతారు. మా అన్న కూతురు అయినా మా అక్క వాళ్ళు, మా చెల్ల ఇట్లా మా అన్న వాళ్ళ బాబులు. ఈ పాటతో నాకు బాగా పేరు వచ్చింది. ఎక్కడికైనా కూడా మంచి రిసీవ్ చేసుకుంటారు, పాట మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఇంత మంచి పాట నాకు అవకాశం ఇచ్చిన సురేంద్ర అన్నకు మా టీం అందరి తరపున మళ్ళీ ఒకసారి నమస్కారం అన్న. మాకు ఇంకొక మంచి పాట అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం అన్న. మిట్టపల్లి సురేందర్ అన్న కాకుండా ఇంకా ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారన్న? ఇష్టమైన వాళ్ళు గర్జన్ అన్న, అనిల్ అన్న. వాళ్ళ పాట ఎవరన్నా? తూర్పు ఆ కొండల్లో తొలి పొద్దు వడిసింది లేరో మాయన్న లేరా తిరుగుబాటు జెండా సేత పట్టుకొని రారో మాయన్న రారా ధనం బలం కలిగినోడ దర్జాగా తిరుగుతుండు పేదోని పొట్టగొట్టి మేడలన్నవాడు గట్టే ఎర్రని ఎండల్లో నా పుట్టెడు కష్టం చేస్తే పుష్టిగా మెతుకుదరు కాదాయే
తూరుపు ఆ కొండల్లో తొలి పొద్దు వడిసింది లేరో మాయన్న లేరా, తిరుగుబాటు జెండా సేత పట్టుకొని రారో మాయన్న రారా. ఈ పాట మస్తు రాసిన పాట, అంత ముందు వాడింది. ఇప్పుడు ఒక్కొక్క వృత్తి మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఒక్కొక్క వృత్తి ఒక్కొక్కరికి ఉంటుంది. ఇప్పుడు గౌడ్స్ కళ్ళు అదే తాడి చెట్లు గీసుకుంటా కళ్ళు తీసుకుంటా ఉంటారు, వాళ్ళ మీద ఒక పాట ఉన్నది. ఉందక్క, అది అన్నయ్య రాసిండు, సురేంద్ర అన్న. అది సాయి చంద్ అన్న వాడిన రికార్డింగ్ లో. సాయి చందన్ చనిపోయింది కదా. అవును తెలుసు. ఎంత ఉన్నతమైనది రా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఎనగర్రగా ఇల్లు కెన్నుముకైతది, నిట్టెడై నీడ నిలబెట్టుకుంటది, గుడిసెకు వాసమయ్యా సరాగుంటది, ఎండిన తడిసిన ఏండ్ల దాకుంటది. గా సర్కారు పథకాలు సంకనాకి పోతే పూరి గుడిసెకు పుట్ట కప్పులోనిస్తది, ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. పొరుక ఒదిగి పెట్టి తడుక గట్టుతుంటే మట్ట జీరినార పొట్టెలందిస్తది, గిరుక లేక బాయి బెరుకుగా కనిపిస్తే బిల్ల దూరాలిచ్చి నీళ్లు దోడిస్తది, పిడుగు వడి తల మొగిరాలిపోయిన పొట్టనంతా పిట్టగుల్ల కర్పిస్తది, ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. తాడి చెట్టు తాతల కాలంలో గట్టింది, ఇంజనీరు ఇటుక లేనట్టి వంతేనా, ప్లాస్టిక్ పైపులు లేని కాలములోన ఊట బావికి మోట దోనెలందించింది, వడ్డీలు అడగదు సబ్సిడీలు ఇవ్వదు, ప్రకృతి ఇచ్చిన ఉచిత బ్యాంక్ ఇది, ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. ఏ కులం వారైనా ఊరిలో కనుముస్తే పచ్చి కమ్మల పరపు పాడే కందిస్తది, రక్త సంబంధికులు బంధువులతో పాటు పాడేతో పాటుగా కాటి దాకొస్తారు, వాన వరదకు మట్టి జారిపోకుండా సమాధిపై గొడుగై కాపాడుతుంటది, ఉన్నతమైనదిరా తాడి చెట్టు జన్మ, దాని గుణములో ఉన్నదిరా కన్న తల్లి ప్రేమ. సాయి చంద్ అంటే అసలుకి సాయి చంద్ అన్న అంటే అందరికి ఎంత ఇష్టం, ఆయన గానం అంటే అసలుకి విననోళ్ళు లేరు. అసలుకి తెలంగాణ ఉద్యమంలో సాయి చందన్ అనేది తీసుకొచ్చిన మాట కూడా మనం చాలా మటుకలు నిజము. అది వచ్చిందే సాయి చందన పాటల కోసం. ఒక్క పాట సాయి చందన్ ఇష్టమైన పాట. పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే, అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటనే, స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసేనే, అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్ర ఎర్రని జెండా, నింపుకున్నాడమ్మా నీలి జెండా, స్ఫూర్తిని సాయి నిండా, హత్తుకున్నాడమ్మా గుండెలకేమో గులాబీ జెండా, పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే, కళ్ళ ముందే తల్లి మరణము, నీ బాల్యమంతా నరకము, జీవితమంతా ఒంటరిగానే సాధించావుర యుద్ధము, విద్యార్థి నేతగా ప్రస్థానం, విప్లవ పాటలో నీ స్థానం, రాయిని సైతం కదిలించేదిర సాయి చందు నీ రాగం, వచ్చేరు ముందే విజయాలు నీ ప్రతిభతో పుట్టిన సౌదాలు, ప్రజల పాట సాయి చందు శ్వాసకు పంచ ప్రాణాలు, పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే, మూడు పదులు దాటని నీ ప్రాణం, ఉప్పెన లాంటిదే నీ గానం, వేలివాడల నుండి వెలుగుల వైపుకు నిచ్చెనలేసెరని పాదం, వేదిక ముందర జనాలు, వేదిక చుట్టూ మనోళ్ళు, వేదిక మీద పెద్దలు సైతం పెట్టుకున్నారు కన్నీళ్ళు, మన పార్టీ జరిపే పండుగకు
మెడలో గులాబీ కండువతో వచ్చి పోర సాయి చందు పాల పిట్టై ప్రతి ఏడు పాలామూరు పాటగాడు పాడేరెక్కెనే ప్రాణమెత్తు కన్నా పిల్లల వీడిపోయేనే అమర చింత చిన్నవాడు అమరుడాయనే 7 అడుగుల తోడు నడకాగిపోయేనే 7 అడుగుల తోడు నడకాగిపోయేనే. అసలు ఈ పాట హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మిట్టపల్లి సురేందర్ అన్నకి. ఈ పాట విన్నప్పుడల్లా అసలు సాయి చంద్ అన్న గురించి అందరికి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అసలు. అవునక్క, అంత బాధాకరమైనది. నమస్తే. ఇదండి మిట్టపల్లి అన్న బాలు గారు అసలుకి ఎంత బాగా పాడారో అసలుకి. అన్న వాయిస్ వింటుంటే చాలా అసలు అమ్మ పాట అయినా సరే ఏ పాట అయినా అన్న వాయిస్లో అసలుకి చాలా ఉంది. అన్నకి ఇంకా ఎన్నో అవకాశాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.